హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మొన్న చెప్పినట్టుగానే వీక్లీ 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాము. దిస్ ఈజ్ అవర్ సెకండ్ వీడియో. సో మీరు thumbnailలో చూసినట్టుగానే యూఎస్లో నేను ఆల్మోస్ట్ వచ్చి 9 ఇయర్స్ అవుతుంది, కానీ ఎప్పుడు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ అనేది దగ్గరుండి ఎప్పుడూ చూడలేదు. సో రీసెంట్గా మేము డాలస్కి వెళ్ళాం కదా. ఇప్పుడు మీరు చూస్తున్న హౌసెస్ అన్నీ అక్కడ. సో డాలస్లో అన్ని కొత్త హౌసెస్ అన్నమాట. ఇక్కడ మేము ఉంటున్న కనెక్టికట్లో ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్ ఇల్లు తీసుకున్నా కొంచెం హోల్డ్ హౌసెస్ అనమాట, అంటే ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయినవి. మొన్న డాలస్కి వెళ్ళినప్పుడు డాలస్లో ఏంటంటే ఇప్పుడిప్పుడే అక్కడ సిటీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ హౌసెస్ అన్నీ డాలస్లోనే అండ్ కొత్త కన్స్ట్రక్షన్ ఉన్నాయి అన్నమాట. చాలా కొత్త కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందుకనే చాలామంది ఇక్కడ నుంచి అక్కడికి మూవ్ అవుతున్నారు కూడా, అక్కడ న్యూ హౌసెస్ బై చేయొచ్చు అని చెప్పేసి. హౌసెస్ మొత్తం క్రేజీ ఉన్నాయి యాక్చువల్గా డాలస్లో. ఇంకో వీడియోలో మా ఫ్రెండ్ వాళ్ళ కంప్లీట్ హౌస్ కూడా చూపిస్తాను. సో నాకు కూడా బిగ్గెస్ట్ డౌట్ ఉండే అనమాట, ఏంటి ఇక్కడ మొత్తం వుడ్తోనే కడతారా ఇల్లులు అని చెప్పి వచ్చినప్పుడు. ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ అంతా వుడ్తోనే కడతారు. పైన మాత్రం కొంచెం సిమెంట్ లేయర్ వేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది బేసిక్ కన్స్ట్రక్షన్ అనమాట. ఇది ఫేజ్ 1లో ఉంది. ఈ వీడియోలో మల్టిపుల్ ఫేజెస్ చూపించాను నేను. ఇది ఫస్ట్ ఫేజ్ 1 అన్నమాట. ఇనీషియల్గా మన దగ్గర ఇప్పుడు పిల్లర్స్ ఇస్తారు కదా, సేమ్ అలానే ఇది స్టెప్ 1 అన్నమాట. ఎవరైనా వుడ్ వర్క్ చేసేవాళ్ళు, కప్బోర్డ్ చేసేవాళ్ళు వీడియో చూస్తే మాత్రం వాళ్ళకి వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే యూజువల్గా మనము ఇండియాలో ఇల్లు అయిపోయిన తర్వాత కప్బోర్డ్ వర్క్ చేయించుకుంటాం కదా. ఆ కప్బోర్డ్ వర్క్ ఎట్లా చేస్తామో సేమ్ నాకు అదే ఫీలింగ్ అనిపించింది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈయనంతా మొత్తం అన్నిట్లా వుడ్ మొత్తం ఇట్లా కొట్టేసి పెట్టారు కదా. అసలు అంటే ఇప్పుడు ఇది ఇంకా మొత్తం ఫుల్ హౌస్ లాగా ఏర్పడట్లేదు. ఇప్పుడు మరి పైన చూస్తున్నది ఫస్ట్ ఫ్లోరు. ఈవెన్ స్లాబ్ వేయడం కూడా మన దగ్గర అట్లీస్ట్ మనం ఏంటంటే ఆ స్లాబ్ ఫస్ట్ థింగ్, మెయిన్ బిగ్గెస్ట్ థింగ్ మన దగ్గర ఏంటి, పిల్లర్స్ పడి స్లాబ్ పడ్డదంటే అమ్మయ్య అని చెప్పేసి ఇంకా దావత్ కూడా వేసుకుంటాం యాక్చువల్గా. సో అట్లా ఇక్కడ అదంతా ఏం లేదు, మొత్తం వుడ్తోనే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇంకా పార్టీషన్స్ ఏర్పడట్లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న నాకు తెలిసి హాల్ అనుకుంటాను. అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్గా వుడ్తోనే ఇట్లా మొత్తం. ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తుంది ఇక్కడ ఫస్ట్ ఇల్లు, ఇంకా దీనికంటే ముందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద మొత్తం వేసేసారు బేస్ ఇది. దాని తర్వాత ఇట్లా అన్ని కట్టెలు ఇట్లా నిల్చోబెట్టి వాటికి అన్ని సపోర్ట్స్ పెట్టారనమాట. అంటే వాటి ఏమన్నా స్టిక్ చేస్తారనుకుంటాను, మొత్తం నెయిల్స్తోనే. బట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను కొన్ని ఊపి చూడడానికి కూడా ట్రై చేశాను, అంతేమీ ఈజీగా లేదు. మీరు పైన చూస్తున్నారు కదా, అది కూడా వుడ్డే యాక్చువల్గా, మొత్తం స్లాబ్ ఏరియా. కానీ ఇప్పుడు మనం ఉన్నది ఐ థింక్ ఇది గరాజ్ అనుకుంటాను. బట్ ఇది అది స్టెప్ 1 చూసారు కదా, ఇది స్టెప్ 2 అన్నమాట. ఇప్పుడు ఆ పైన ఇల్లుకి ఆ వుడ్ ఉంది కదా, ఆ వైట్ దాని పైన తర్వాత ఏం చేశారంటే, ఇప్పుడు ఇలా ఇటుకలు ఉన్నాయి కదా, ఈ ఇటుకలతో కట్టేస్తారన్నమాట. ఇవి కూడా మొత్తం సాలిడ్ ఇటుకలు ఏం కాదు, ఇలా ఉన్నాయి కదా, పైన లేయర్ మాత్రం ఇలా ఇటుకలతో వస్తుంది. అండ్ వీటన్నిటికీ మీరు ఇక్కడ హౌసెస్ నెక్స్ట్ వీడియోలో చూసినా కానీ ఒక షీట్ అతికించుంటారు అనమాట. ఇప్పుడు ఇందాక మీరు చూసారు కదా, అదేంటంటే వెదర్ విత్ స్టాండ్ అనమాట. వెదర్ నుంచి ఇక్కడ అసలు వుడ్తోనే ఇల్లు కట్టడానికి రీజన్ ఏంటి తెలుసా? అంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి చాలా వుడ్ ఎక్కువ, అసలు టూ మచ్ ఫారెస్ట్లు అన్నమాట. ఇక్కడ మనకంటే వుడ్ దొరకదు, కానీ ఇక్కడ చాలా వుడ్ ఎక్కువ. సో అదొక రీజను. అండ్ వుడ్తో చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అంటే స్పీడ్ కూడా అనమాట. కొన్ని మంత్స్లోనే ఇల్లు కట్టేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మేము ఫస్ట్ యాక్చువల్గా వచ్చినప్పుడు ఊరికే చెక్కలతో ఇట్లా ఉండేదన్నమాట, వుడ్తోనే ఉండే. మేమున్న ఆల్మోస్ట్ ఒక 10 డేస్లోనే ఇదంతా అయిపోయింది. అండ్ ఇంకో రీజన్ వెదర్ వల్ల. ఇక్కడ కొంచెం వింటరు, సమ్మరు అట్లా ఉంటాయి కదా, అండ్ వెదర్ని విత్స్టాండ్ చేసుకోవడం కోసము, ఎనర్జీ సేవింగ్ కోసం అంటారంట. ఇప్పుడు మీరు ఇందాక చూసిన ఇల్లుతో కంపేర్ చేస్తే ఈ ఇల్లు కొంచెం అట్లీస్ట్ మాకు పార్టీషన్స్ ఏర్పడుతుంది కదా, అదంతా పైన
రూఫ్. ఇదంతా ఇంకా లోపల పార్టీషన్స్ అన్నీ ఇప్పుడు అట్లీస్ట్ కనిపిస్తున్నాయి ఇంతకుముందు దానికంటే. ఇదంతా చూసారా ఎలక్ట్రిసిటీ లైక్ వైర్లు. మన దగ్గర వైర్ల కోసము ఇప్పుడు మామూలుగా మన దగ్గర కన్స్ట్రక్షన్ చూసిన వాళ్ళైతే లోపలంతా మనం స్లాబ్ వేయించేటప్పుడే ఆర్ లైక్ వాల్స్ లోపల నుంచి అంతా పైపులు కొట్టిస్తాం కదా, ఇక్కడ సిస్టమ్ అంతా ఏం లేదు. ఇక్కడ డైరెక్ట్ ఆ వైరింగ్ అంతా మొత్తం డైరెక్ట్ ఫిట్ చేశారు. ఇదంతా ఇది గరాజ్ లైక్ ఇందాక మనం దాంట్లో చూసాం కదా, సేమ్ అలానే ఇదంతా గరాజ్ ఏరియా. ఇది హాల్ ఏరియా. ఈవెన్ స్టెప్స్ కూడా లైక్ వుడ్తోనే. ఇది ఇంకో టైప్ అనమాట. ఇది కొంచెం నెక్స్ట్ లెవెల్. ఇంకా అంటే నెక్స్ట్ లెవెల్ అంటే లైక్ నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఇందాక అక్కడ వైట్ చూసారు కదా, ఇక్కడ సేమ్ అక్కడ వైట్ది ఎలా ఉందో ఇక్కడ కూడా ఆ బ్లాక్ది వెదర్ కోసం అనమాట, వెదర్ విత్ స్టాండ్ అని. ఇవన్నీ నాకు ఇక్కడ చూసిన తర్వాతే తెలిసింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా వెదర్ రెసిస్టెంట్ బ్యారియర్ అని చెప్పేసి ఇవన్నీ ఇట్లా అతికిచ్చారు యాక్చువల్గా. ఇది లోపల. ఇది ఇంకో టైప్ ఆఫ్. ఇక్కడ కొన్ని మోడల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఏంటంటే బిల్డర్స్ ఉంటారు. బిల్డర్స్ ఒక కమ్యూనిటీలో ఒక 2-3 మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్ మనం చూస్ చేసుకోవాలి. వాడు ఆ మోడలే కడతాడనమాట. మనకు చిన్నగా ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే చేసుకోవచ్చు, బట్ వాటి ప్రతిదానికి వాడు డబ్బులు తీసుకుంటాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఒక ఎక్స్ట్రా బాత్ టబ్ పెట్టించుకోవడానికి ఆల్మోస్ట్ $10,000 అయ్యిందంట. వామ్మో అనుకున్నాం మేము అసలు యాక్చువల్గా. ఇక్కడ చూస్తున్నారు కదా టీవీ యూనిట్, ఇవన్నీ షీట్స్. ఇంకా నార్మల్గా ఇది నాకు తెలిసి కబ్బోర్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఇదంతా భలే అనిపిస్తుండొచ్చు, ఎందుకంటే వాళ్ళు జస్ట్ కబ్బోర్డే చేస్తుంటారు కదా. బట్ ఒక ఇల్లు మొత్తం వుడ్తో కట్టడం అంటే సూపర్ అసలు అని. ఇది ఇంకో హౌస్ మోడల్. మనం ఇందాక ఫస్ట్ మొత్తం ఓన్లీ వుడ్తో చూసాము, తర్వాత మళ్ళీ ఆ బ్యారియర్ కవర్ చేసిన తర్వాత చూసాం కదా, మధ్యలో ఇలా ఉంటుంది యాక్చువల్గా ఇల్లు. సో ఇదొక మోడల్. ఇక్కడ 2 గరాజ్లు ఉన్నాయి వీళ్ళకి కార్లు పెట్టుకోవడం కోసము. ఈ హౌసెస్ మాత్రం చాలా బాగున్నాయి. డాలస్లో ఇది. అంటే నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉండే అన్నమాట. ఫస్ట్ టైం ఇలా లోపలికి వెళ్ళి నేను ఫస్ట్ టైం చూడడం. ఆల్మోస్ట్ ఇప్పుడు 9 years అయింది కదా వచ్చి, కానీ ఎప్పుడు నేను ఇంత క్లోజ్గా ఒక కన్స్ట్రక్షన్ అవుతున్న ఇల్లుని ఎప్పుడు చూడలేదు. సో భలే అనిపించింది, అందుకే ఇంకా వీడియో చేసాము. నెక్స్ట్ ఇంకో వీడియో లైక్ మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ లోపల ఎలా ఉంది ఇదంతా మీరు ఇప్పుడు ఇంకా అండర్ కన్స్ట్రక్షనే కదా, ఒక ఫుల్ కన్స్ట్రక్షన్ అయిన హౌస్ ఎలా ఉంది అని చెప్పేసి ఇంకో వీడియో చేస్తాము, దాంట్లో చూడండి. అంతే గైస్, లైక్ ఇది స్మాల్ వీడియో బట్ ఐ వాంటెడ్ టు షో అనమాట, లైక్ ఇక్కడ హౌసెస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి చూసే వాళ్ళందరికీ. నేను ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యానో, లైక్ ఐ థాట్ లైక్ సేమ్ మీకు కూడా ఇది ఎక్సైటింగ్గా ఉంటుందని చెప్పేసి వ్లాగ్ చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. టేక్ కేర్. బై బాయ్.